సార్ వస్తారా? రంజాన్ నెలవంక కనిపించింది, కానీ కేసీఆర్ కనిపించడం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో టాక్ ఆఫ్ ది టౌన్. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలోనూ అదే తీరు. రానున్న బడ్జెట్ సెషన్కు వస్తారా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారా అంటూ వార్త చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాత్రం ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది, వేస్తాడు కూడా, అవసరం అది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలోనూ వార్తల్లో నిలవడం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు అలవాటుగా మారింది. అయితే అది పాజిటివ్గా కాకుండా నెగిటివ్ యాంగిల్ కావడం గమనార్హం. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు జనాన్ని కలవకుండా చివరకు సొంత పార్టీ నేతలను ఎమ్మెల్యేలను దూరం పెట్టారనే అపవాదు కేసీఆర్కు దక్కింది. ఈ ప్రచారం బలంగా జరగడంతో జనమే ఆయన్ను దూరం పెట్టి అధికారం నుంచి తప్పించి కాంగ్రెస్ను గెలిపించారు. మరి ప్రతిపక్ష నేతగా అయిన తన హోదాకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారా అనే ప్రశ్నలు గత ఏడాదిన్నరగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ప్రజాభవన్ వీడి ఎర్రవల్లికి పోయిండు, ఎర్రవల్లిలో కూడా అట్లనే ఉంటున్నా అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇక వస్తారా, ఓటేస్తారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి గత జూలై 25న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అది ఒక్కరోజు ముర్పమే. మళ్ళీ ఆ తర్వాత అనేక సార్లు సమావేశాలు జరిగినా ఆ వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. తాజాగా మరోసారి ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ నెల 20న జరగనున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున ఉన్నారు. కానీ ఇందులో 10 మంది ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. వారు ఎటువైపు ఓటేస్తారు అనేది ఆసక్తికరం. ఎమ్మెల్యే కోటాలో ఆశావాహులు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రావణ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ముగ్గురులో ఎవరికి వచ్చినా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఒకరికి అవకాశం వచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఒక్కో అభ్యర్థికి 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. బీఆర్ఎస్ తరపున ఒకరి గెలుపు ఖాయమైన వారిని నైతికంగా గెలిపించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, ఓటేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈసారైనా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. రంజాన్ మాసం నడుస్తున్నటువంటి సందర్భంలో నిలవంక కనిపించింది, కానీ కేసీఆర్ కనిపిస్తలేడు అని చెప్పేసి మనం దీనిలో ప్రధానంగా చెప్తున్నటువంటి మాట ఇది.